శివాజీ, మీకు విషయం చెప్పాలి. మీరు ఎంపీ బలరాం పేరు విని ఉంటారు. వాడిని ప్రత్యక్షంగా చూశాను. అయినా వాటితో నీకెప్పటి? శివాజీ, అతన్ని ఉరిశిక్ష పడే సాక్ష్యం నా దగ్గర ఉంది. అతను ఒక హత్య చేశాడు. ఆ పోస్టుమస్ బుక్ నా దగ్గర ఉంది. నేను సైన్ చేసి ఇస్తే చాలు, వాడికి ఉరిశిక్ష పడుతుంది. అవును శివాజీ, అతను ఒక అతన్ని హత్య చేశాడు. కానీ హత్య కాదు, ఆత్మహత్య రాయమంటున్నాడు. నేను అలా రాసి ఇచ్చినందుకే వాళ్ళ మనసులో వచ్చి నన్ను బెదిరించారు. ఇది హత్య కాదు, ఆత్మహత్య రాసి ఇవ్వమంటున్నారు. శివాజీ, వాడు ఏం చేసినా సరే చేసిన దారుణం చేస్తాడేమని నాకు చాలా భయంగా ఉంది. నీవేం భయపడద్దు, నీకు నేను అండగా ఉంటాను. ఆ దోషికి శిక్ష తప్పక పడుతుంది. ఆ నమ్మకం నాకుంది. అది సరే శివాజీ గారు, ఏంటి ఈ మధ్యన మీరు అసలు కనబడ్డం మానేస్తారు? ఏదైనా ఇంపార్టెంట్ కేసు మీద తిరుగుతున్నారా? అవును, ఆ మినిస్టర్ గారికి సంబంధించిన కేసు పై నా దగ్గర ఉంది. ఆ కేసు నేను వాదిస్తున్నాను. వాడు ఎప్పటికప్పుడు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. శివాజీ, అందుకే మీరు ఎప్పుడు హ్యాపీగా సరదాగా ఉండే మీరు ఇలా డల్గా ఉంటున్నారు. అయినా మీలాంటి వాళ్ళు ఏ లక్షలో అవ్వలేదని ఇలా లాయరవ్వడం ఏంటి అసలు? ఏం లేదు శివాజీ, ఎప్పుడు కూడా హత్యలు కేసులు అంటూ తిరిగే మీరు సున్నితమైన మనసు మీరు. అలాంటిది కోర్టులో కేసులు వాదించడం అది మీ హాబీ. అలాంటిది ఇలా మీరు మూడీగా మారడం నాకేం నచ్చలేదు. నిజమే శివాజీ, ఈ మెడిసిన్ చదవడం నాకు పూర్తిగా ఇష్టం లేదు. కానీ అవును శివాజీ, గుండె నొప్పితో విలువలాడుతున్న నా తల్లి నా చేతుల్లోనే చనిపోయింది. చనిపోతూ మంజు, నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలి, అమ్మలాంటి పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేయాలని నా దగ్గర మాట తీసుకుంది. ఆ మాటే నన్ను మెడిసిన్ చేసే చదివించింది. మీలాంటి వ్యక్తితో పరిచయం అవడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం శివాజీ. అందుకే శివాజీ, మీలాంటి మంచి వారు నాకు భర్తగా దొరకడం నిజంగా నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. I love you, Manju. I love you so much.